2024 సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్ అయితే ఎండింగ్ అయిపోయిందండి. ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒకసారి మన ఎలక్ట్రిక్ టూ వీలర్ సేల్స్ చూసినట్లయితే 10 లక్షల పైగా ఎలక్ట్రిక్ టూ వీలర్స్ అయితే భారతదేశ వ్యాప్తంగా అయితే నమోదైంది. అయితే మనం ఈ రోజు వీడియోలో ఫైనాన్షియల్ ఇయర్ తో పాటుగా 2020 సంవత్సరం మార్చి నెలలో ఏ ఎలక్ట్రిక్ టూ వీలర్ కంపెనీలు ఎన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లు అమ్ముడిపోయే పూర్తి సమాచారం తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో. మీరు చూస్తున్నారు ఈవీ కుర్రాడ్ లైవ్. మొదటిగా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఈవీ కుర్రాడ్ లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడ్ కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. నేనైతే మీకు ఆటో కార్ ప్రో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ అయితే మీకు చూపిస్తున్నానండి. నేనైతే మీకు మార్చి 2020 సంవత్సరం సేల్స్ రిపోర్ట్ అయితే ఫస్ట్ గురించి చెప్తున్నాను. 130,000 ఎలక్ట్రిక్ టూ వీలర్స్ అయితే అమ్ముడిపోయినాయి అనమాట. మార్చి నెల వరకు. మార్చి నెల ఎలక్ట్రిక్ టూ వీలర్ సేల్స్ లో మొదటి స్థానంలో నిలిచింది బజాజ్ కంపెనీ వాళ్ళు. బజాజ్ ఆటో కంపెనీ వాళ్ళు 34,863 యూనిట్స్ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ అయితే సేల్స్ చేయడం జరిగింది అనమాట. సో వీళ్ళ ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారంగా చూసుకున్నట్లయితే 116% వీళ్ళ లాస్ట్ ఇయర్ తో పోల్చుకున్నట్లయితే ఇంప్రూవ్ అయినట్టుగా చెప్తున్నారు. అలానే 2024 సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్ లో మార్కెట్ షేర్ 11% గా అయితే ఉందన్నమాట. అలానే ఈ నెలలో బజాజ్ కంపెనీ వాళ్ళు 34,000 ఎలక్ట్రిక్ టూ వీలర్స్ అయితే అమ్ముడుపోయినాయి అనమాట. సో దీన్ని బట్టి మీరు ఒకటైతే అర్థం చేసుకోవాలి, బజాజ్ కంపెనీ వాళ్ళు తమ ఫస్ట్ పొజిషన్ అయితే మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు. సో టీవీఎస్ కి బజాజ్ కి మధ్య అయితే ఇప్పుడు పోటీ అయితే నెలకొందనమాట. సో ఇప్పుడు సెకండ్ పొజిషన్ లో కూడా టీవీఎస్ వాళ్ళే ఉన్నారు. మరొకసారి చెప్తున్నా, బజాజ్ కంపెనీ వాళ్ళు సక్సెస్ అవడానికి కారణాలు చూసుకున్నట్లయితే బజాజ్ కంపెనీ వాళ్ళు ప్రైజెస్ అయితే ఇప్పుడు అందుబాటు ధరలోకి అయితే తీసుకొచ్చారు. ప్రీవియస్ గా కేవలం బజాజ్ చేతకు సంబంధించిన రెండు వేరియంట్స్ అయితే అందుబాటులోకి వస్తాయి. ఇప్పుడు 3.5 వేరియంట్ అని చెప్పి 2.9 వేరియంట్ అని చెప్పి అందులో కూడా మనకి బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఆధారంగా మళ్ళీ టెక్ ప్యాక్ ఆధారంగా ఒక 4 to 5 వేరియంట్స్ అనేవి మార్కెట్ లోకి అందుబాటులో తీసుకురావడం వల్ల కస్టమర్స్ కి వైడ్ రేంజ్ ఆఫ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే అందుబాటులో తీసుకొచ్చారు. ప్రైజెస్ కూడా అఫోర్డబుల్ ప్రైజెస్ కే ₹1,00,000 ప్రైస్ సెగ్మెంట్ లోనే బజాజ్ కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫర్ చేయడం, 100 కిలోమీటర్ రేంజ్ అనేది ఆఫర్ చేయడంతో కస్టమర్స్ అనేవాళ్ళు కొంచెం ఎక్కువగా బజాజ్ కంపెనీ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్లు అయితే కొంటున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక రెండో పొజిషన్ అయితే మనకి టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళు అయితే ఉన్నారు. టీవీఎస్ మోటార్ వాళ్ళు మార్చి నెలలో 30,453 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే అమ్మడం జరిగింది. సో వీళ్ళు కన్సిస్టెన్సీని అయితే మెయింటైన్ చేస్తున్నారు. రెండో పొజిషన్ అయితే టీవీఎస్ కంపెనీ వాళ్ళు గత నెలతో పోల్చుకున్నట్లయితే కూడా వీళ్ళ సేల్స్ అయితే ఇంక్రీజ్ చేసుకున్నారు అనమాట. ఇక ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారంగా చూసుకున్నట్లయితే 30% హై అయితే అయిందనమాట. వీళ్ళ మార్కెట్ సేల్ అయితే 2024 సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్ లో మొత్తం 19% మార్కెట్ షేర్ అయితే పెరిగినట్టుగా చెప్తున్నారు. ఇక టీవీఎస్ కంపెనీ వాళ్ళే మొట్టమొదటిసారిగా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీని దాటి హైయెస్ట్ ఎలక్ట్రిక్ టూ వీలర్ సేల్స్ అయితే నమోదు చేసింది 2020 సంవత్సరం జనవరి నెలలో. దాని తర్వాత మరొకసారి వాళ్ళ పొజిషన్స్ అయితే ఇంటర్చేంజ్ అయినాయి. బజాజ్ వాళ్ళు మళ్ళీ ఆ పొజిషన్ లోకి వెళ్ళడం, టీవీఎస్ వాళ్ళు రెండో పొజిషన్ రావడం అయితే జరిగింది. సో టీవీఎస్ వాళ్ళు కూడా సెకండ్ పొజిషన్ కంటిన్యూ అవడానికి కారణం చూసుకున్నట్లయితే వీళ్ళు కూడా కొంచెం ప్రైజెస్ పరంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు సుమారుగా ₹110,000 లోపు వీళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఫాస్ట్ ఛార్జింగ్ తో ఒక ఇంటి దగ్గరే మీరు 2 గంటల్లో ఛార్జింగ్ చేసుకునే ఫాస్ట్ ఛార్జర్ ని ఇచ్చి వాళ్ళు టీవీఎస్ ఐక్యూబ్ బేస్ వేరియంట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలానే ఐక్యూబ్ ఎస్ వేరియంట్స్ కానివ్వండి, లేకపోతే టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ వేరియంట్స్, రేంజ్ వేరియంట్స్ కూడా వీళ్ళైతే ఆఫర్ చేస్తున్నారు. సో వీళ్ళకి కూడా ఎక్కువ వేరియంట్స్ అయితే మార్కెట్ లో అందుబాటులోకి అయితే తెచ్చారు. బట్ బజాజ్ తో పోల్చుకున్నట్లయితే కొంచెం సేల్స్ లో వెనకబడడానికి కారణం ఏమైనా ఉందంటే దాని ప్రైస్ అనమాట. సో వీళ్ళు కొంచెం ప్రైస్ అనేది బజాజ్ కన్నా కొంచెం ఎక్కువ ప్రైస్ కి అయితే వీళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఆఫర్ చేస్తున్నారు. బట్ రేంజ్ పరంగా అయితే ఇంచుమించుగా 100-150 కిలోమీటర్ రేంజ్ తో బజాజ్ ఇచ్చిన రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. బట్ వీళ్ళు టాప్ అండ్ వేరియంట్ వచ్చి 150 కిలోమీటర్ వరకు రియల్ రేంజ్ తో వీళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ మూడో పొజిషన్ అయితే ఓలా ఎలక్ట్రిక్ అయితే ఉన్నారన్నమాట. 23,430 యూనిట్స్ తో ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు మూడో పొజిషన్ అయితే ఉన్నారు. బట్ మేము అనుకున్నాం ఏంటంటే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఈసారి మరొకసారి టాప్ పొజిషన్ లోకి వెళ్తా అనుకున్నారు. ఎందుకంటే ప్రీవియస్ గా ఫిబ్రవరి మంత్ లో ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు తమ సేల్స్ తక్కువగానే నమోదైనట్టుగా చెప్పారు. ఎందుకంటే రిజిస్ట్రేషన్ పోర్టల్ అది నమోదు కాలేదని అయితే మెన్షన్ చేశారనమాట. బట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు 23,000 ఎలక్ట్రిక్ టూ వీలర్ సేల్స్ తో మూడో పొజిషన్ అయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు అయితే ఉన్నారు. అంటే మరి రోజ్ మెట్టా వాళ్ళ ఇష్యూ రిజాల్వ్ అయినప్పటికీ మరి సేల్స్ ఎందుకు రిఫ్లెక్ట్ అవ్వలేదో అర్థం కాలేదు. లేదా నిజంగానే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు సేల్స్ తక్కువ నమోదు చేశారంటే మాత్రం మార్కెట్ లో అయితే వీళ్ళ హవా అయితే తగ్గున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ రోజ్ మెట్టా సంబంధించిన రిజిస్టర్ కాని ఎలక్ట్రిక్ స్కూటర్స్ ని ఇంకా నమోదు చేయలేకపోతే పర్లేదు, ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు మంచి సేల్ అయ్యి ఉండొచ్చు. బట్ ఒకవేళ వాళ్ళ సేల్స్ ఏదైతే ఇంకా నమోదు చేయని ఉన్నాయో అది కూడా కన్సిడర్ చేసుకున్నా కూడా ఇన్నే సేల్స్ ఉంటే కనుక ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళ సేల్స్ అనేవి కాస్త తగ్గుతున్నట్టుగా అయితే మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ పొజిషన్ లో మనకి ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు అయితే ఉన్నారు. 15,446 యూనిట్స్ తో అయితే ఫోర్త్ పొజిషన్ లో అయితే రన్ అవుతున్నారు అనమాట. ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళకి యాక్చువల్ గా ఇంకొంచెం సేల్స్ పెరిగే అవకాశం ఉంటుంది. కాకపోతే ఓన్లీ వీళ్ళ హైయెస్ట్ సేల్, నేను వీళ్ళ షోరూమ్ పర్సన్స్ కూడా కనుక్కుంటే మాక్సిమం సేల్స్ అన్ని కూడా ఏథర్ రిస్తా మోడల్ నుంచి
జరుగుతున్నాయి. ఇప్పుడు 450X కానీ ఏపీఎక్స్ స్కూటర్ సేల్స్ కూడా జరుగుతున్నాయి. బట్ వీళ్ళ మార్కెట్ పొజిషన్ లో 4th పొజిషన్ కంటిన్యూస్ గా కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేస్తుంది ఏథర్ రిస్తా ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ వల్లే. సో వీళ్ళు ఆ బడ్జెట్ స్కూటర్ సెగ్మెంట్ తీసుకురావడం వల్లే కాస్త టాప్ 5 పొజిషన్ అయితే ఉండగలుగుతున్నారు. నెక్స్ట్ మనకి హీరో మోటార్ కప్ కంపెనీ వాళ్ళ ఎలక్ట్రిక్ 2 వీలర్ సేల్స్ అయితే బాగా ఇంప్రూవ్ అని చెప్పుకోవచ్చండి. 7,977 యూనిట్స్ తో మనకి ఇప్పుడు 5వ పొజిషన్ అయితే హీరో మోటార్ కప్ కంపెనీ వాళ్ళు అయితే ఉన్నారు. ప్రీవియస్ గా మనం ఎప్పుడు చూసుకున్నా కూడా ఒక 5,000 మార్క్ వరకు మాత్రమే వెళ్ళేది. బట్ ఫస్ట్ టైం సుమారుగా 8,000 యూనిట్స్ కి అయితే హీరో మోటార్ కప్ వాళ్ళు అయితే రీచ్ అవడం జరిగింది. కొత్త వేరియంట్స్ ని ఆఫర్ చేయడం, వేదా V2 Pro కానివ్వండి, వేదా V2 Plus కానివ్వండి, వీళ్ళ డిఫరెంట్ వేరియంట్స్. పైగా వీళ్ళ ప్రైజెస్ కూడా ఇప్పుడు తగ్గించారు. వేదా V2 Plus వేరియంట్ ఇప్పుడు ₹1,00,000 ప్రైస్ సెగ్మెంట్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫర్ చేస్తున్నారు. ఇంకొక వేరియంట్ ని ఇంకా తక్కువ ప్రైస్ లో కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. కాబట్టి వీళ్ళు కూడా ఎక్కువ వేరియంట్స్ ఆఫర్ చేయడం వల్ల ఇప్పుడు హీరో మోటార్ కప్ వాళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్స్ కూడా బాగానే అయితే సేల్ అవుతున్నాయని మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ అనమాట 5,641 యూనిట్స్ తో 6వ పొజిషన్ అయితే మెయింటైన్ అవుతున్నారు. వీళ్ళు కూడా కన్సిస్టెంట్ గానే పర్ఫామ్ చేస్తున్నారు. యాక్చువల్ గా ఒక పొజిషన్ ముందు ఉండేది, బట్ ఇప్పుడు వెనకబడింది. కారణం ఏంటంటే హీరో మోటార్ కప్ వాళ్ళు కొంచెం వాళ్ళ సేల్స్ అయితే ఇంప్రూవ్ చేసుకున్నారు. లేకపోతే ఆ పొజిషన్ లో గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ వాళ్ళు అయితే ఉండారు. నాకు తెలిసి నెక్స్ట్ మంత్ నుంచి ఇంకొంచెం ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆంపియర్ న్యూ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైతే వచ్చిందో వాళ్ళు బడ్జెట్ సెగ్మెంట్ లో సుమారుగా ఒక ₹80,000 సెగ్మెంట్ లో 75,000 కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ వారంటీని ఆఫర్ చేస్తున్నారు. అది వీళ్ళకి ఒక అడ్వాంటేజ్ గా మారే అవకాశం ఉంటుంది. ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన సేల్స్ రిపోర్ట్ చూసుకున్నట్లయితే బీగాస్ ఆటో 2,590 యూనిట్స్, తర్వాత రివాల్ట్ మోటార్స్ 1,395 యూనిట్స్ అయితే ఉంది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే బాగానే ఎలక్ట్రిక్ 2 వీలర్ ఇండస్ట్రీ అనేది పర్ఫామ్ చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ సంవత్సరం కూడా ఒక 1 మిలియన్ పై ఎలక్ట్రిక్ 2 వీలర్స్ అమ్ముడుపోవడం అనేది ఒక మంచి పరిణామానికి అయితే సూచన కింద మనం భావించవచ్చు. అలానే ఈ పర్టికులర్ ఎలక్ట్రిక్ 2 వీలర్ సేల్స్ పెరగడానికి ఇంకో కారణం కూడా ఉంది. మనకి మార్చ్ 31వ తారీఖు నుంచి మనకి PM-E డ్రైవ్ మొబిలిటీ స్కీమ్ అయితే ₹10,000 సబ్సిడీ, మ్యాక్సిమం సబ్సిడీ అక్కడతో ముగిస్తుంది. ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఆ సబ్సిడీ తగ్గడం వల్ల ఎలక్ట్రిక్ 2 వీలర్ రేట్లు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంతమంది ఇక్కడ ఈ నెలలోనే ఎలక్ట్రిక్ 2 వీలర్ కొనడం వల్ల కూడా మన సేల్స్ అనేది పెరిగినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇది మనకి 2020 సంవత్సరం మార్చ్ నెల ఎలక్ట్రిక్ 2 వీలర్ సేల్స్ రిపోర్ట్ అండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడ్ లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.